స్ట్రిక్కీ ఫాక్స్. ఒకప్పుడు పచ్చని అడవిలో ఫెలిక్స్ అనే నక్క నివసించేది. ఫెలిక్స్ తన కాంతివంతమైన నారింజ రంగు శరీరం మరియు పదునైన, గమనించే కళ్ళకు మాత్రమే కాకుండా అతని తెలివితేటల వల్ల అడవి అంతటా ప్రసిద్ధి చెందాడు. కొందరు అతనిని మెచ్చుకున్నారు, మరికొందరు అతనివి అతి తెలివితేటలు అని భావించారు. ఒకరోజు ఉదయం ఫెలిక్స్ అల్పాహారం కోసం గాలిని స్నిఫ్ చేస్తూ నిశ్శబ్ద ప్రవాహంలో నడిచాడు. అతను నీటి వద్దకు చేరుకున్నప్పుడు అడవి జంతువుల గుంపు ఒక విచిత్రమైన సవాలు గురించి చర్చిస్తున్నట్లు అతను విన్నాడు. కొండపై ఉన్న రైతు తన పెరట్లో రుచికరమైన ఆపిళ్లను కుప్పగా ఉంచాడు అని ఒక ఉడత గుసగుసలాడింది. అతనికి పట్టుబడకుండా ఎవరినైనా తీసుకోమని ధైర్యం చేస్తుంది. కానీ జాగ్రత్త, అతని కుక్క ఎల్లప్పుడూ కాపలాగా ఉంటుంది. ఫెలిక్స్ ఈ మంచి సవాలును ఇష్టపడ్డాడు మరియు రైతు యొక్క కుక్కను అధిగమించాలనే ఆలోచన అతనికి ఆసక్తిని కలిగించింది. ఫెలిక్స్కు ఏ సవాలు కూడా గొప్పది కాదని అందరికీ చూపించే సమయం వచ్చింది అని అతను చెప్పాడు. ఆ రాత్రి ఫెలిక్స్ చీకటిలో రైతు యార్డ్కు వెళ్ళాడు. అతను ఒక దట్టమైన పొద వెనుక దాక్కుని గమనించాడు. బ్రూనో అనే పేరు గల ఒక బలిష్టమైన కుక్క అప్రమత్తంగా మరియు ముందుకు వెనక్కు తిరుగుతూ ఉంది. అతని పదునైన కళ్ళు ఆ ప్రాంతాన్ని స్కాన్ చేస్తున్నాయి. వాకిలికి కొద్ది అడుగుల దూరంలో చెక్క పుట్టలో ఎత్తుగా పేర్చబడిన యాపిల్స్ చంద్రకాంతిలో మెరుస్తున్నాయి. ఫెలిక్స్ ఒక ప్రణాళికను రూపొందించాడు. అతను నిశ్శబ్దంగా పెరట్లో ఉన్న కోడి గూటికి నడిచాడు మరియు బాధల్లో ఉన్న కోడి శబ్దాన్ని అనుకరిస్తూ మెల్లిగా కేకలు వేశాడు. ఊహించినట్లుగానే బ్రూనో అది విన్నాడు. సంకోచం లేకుండా కుక్క ఆవేశంగా మొరుగుతూ కూపం వైపు దూసుకెళ్ళింది. ఇది చాలా సులభం అని ఫెలిక్స్ తనలో తాను నవ్వుకున్నాడు. బ్రూనో కోప్ను పరిశోధిస్తున్నప్పుడు ఫెలిక్స్ యాపిళ్ల బుట్ట వైపు దూసుకుపోయాడు. కానీ అతను నిర్లక్ష్యం చేయలేదు. అతను తన తోకను ఉపయోగించి ఒక బకెట్ని పడగొట్టాడు. బాన్ దగ్గర పెద్ద చప్పుడు సృష్టించాడు. బ్రూనో దృష్టి వెంటనే మరలింది మరియు అతను శబ్దం యొక్క కొత్త మూలానికి పరిగెత్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకొని ఫెలిక్స్ తన నోట్లో ఒక యాపిల్ పట్టుకొని నీడలోకి తిరిగి వెళ్ళాడు. బ్రూనో తన స్థానానికి తిరిగి వచ్చే సమయానికి గందరగోళంగా మరియు ఫెలిక్స్ సురక్షితంగా అడవికి ఎదురుగా ఉన్న కొండపై చేరుకున్నాడు. అతను దాని తీపిని ఆస్వాదిస్తూ యాపిల్ను తినడం ప్రారంభించాడు. ఇది చాలా రుచికరంగా ఉంది అని అతను అనుకున్నాడు. ఫెలిక్స్ విజయం గురించిన మాటలు అడవి అంతటా త్వరగా వ్యాపించాయి. కొందరు అతని తెలివితేటలను మెచ్చుకుంటే మరికొందరు అతని చమత్కారానికి అతన్ని తిట్టారు. ఫెలిక్స్ అయితే కేవలం భుజం తట్టుకున్నాడు. నేను అన్ని యాపిళ్లను తీసుకోలేదు అని అతను వాదించాడు. అంతేకాకుండా బ్రూనో రాత్రికి తన వ్యాయామం చేశాడు. కానీ అన్ని కథలు నచ్చిన విధంగా ముగియవు. మరుసటి రోజు రైతు తన యాపిళ్లలో ఒకటి కనిపించకుండా పోయిందని గమనించి ఒక పథకాన్ని వేశాడు. అతను నకిలీ యాపిల్స్తో బుట్టను నింపాడు. అవి నిజమైనవిగా కనిపించినప్పటికీ చేదు రుచిగల ద్రావణంతో పెయింట్ చేయబడ్డాయి. రైతు యొక్క కొత్త ఉపాయం గురించి తెలియక ఫెలిక్స్ మరుసటి రోజు సాయంత్రం యార్డ్కు తిరిగి వచ్చాడు. మరోసారి బ్రూనో దృష్టి మరల్చి మరో యాపిల్ను లాక్కున్నాడు. కానీ అతను దానిని కొరికిన వెంటనే అతని నోరు భయంకరమైన రుచితో నిండిపోయింది. ఫెలిక్స్ దానిని ఉమ్మివేశాడు. అతని కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఫెలిక్స్ రైతును తిట్టుకుంటూ అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఫెలిక్స్ తెలివితేటలు తనను దూరం చేయగలవని తెలుసుకుంది. అయితే ప్రతి మోసపూరిత కదలిక ఏదో ఒకరోజు దాని మ్యాచ్ను ఎదుర్కొంటుంది. అడవి జంతువులు ఈ కథ గురించి వారాల తరబడి నవ్వుకున్నాయి. కానీ ఫెలిక్స్ వాటన్నిటినీ తట్టుకుంది. అన్నింటికంటే కొంచెం సాహసం మరియు మార్గంలో 1 లేదా 2 పాఠాలు లేకుండా జీవితం అంటే ఏమిటి అని అనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.